ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే నిందితుడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన అధికారులు ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఇక నిందితుడు రాసిన 22 పేజీల లేఖను తీసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం విశాఖ సెంట్రల్ జైలు అధికారులకు లేఖ రాశారు. మరొకవైపు ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. జగన్ పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు విచారణను తాత్కాలికంగా ముగించిన ఎన్ఐఏ అధికారులు, ప్రతిపక్ష సాక్షులు, నిందితుడు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ అధినేత హర్షవర్ధన్ అక్కడి సిబ్బందిపై దృష్టి సారించారు. కైలాసగిరిలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అనారోగ్యం కారణం వల్ల రాలేకపోతున్నట్టు హర్షవర్ధన్ 2 రోజులు గడువు కోరినట్లు సమాచారం. ఫ్యూజన్ ఫుడ్స్ లో పనిచేస్తున్న 3 సిబ్బందిని హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ విచారించినట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకుల విషయానికి వస్తే అక్టోబర్ 25న జగన్ పై దాడి జరిగిన సమయంలో ఎయిర్పోర్టు వీఐపీ లాంజ్ లో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో విశాఖ జిల్లాకు చెందిన వారు 7, విజయనగరం జిల్లాకు చెందిన వారు 2, కాకినాడకు చెందిన వారు 1, శ్రీకాళహస్తికి చెందిన వారు 2, వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి 1 ఉన్నారు. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన 2, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ లను హైదరాబాద్ లో విచారించగా, విశాఖ, విజయనగరం, కాకినాడకు చెందిన వైసీపీ నాయకులను విశాఖలోనే విచారించారు. కైలాసగిరిలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయంలో మౌలిక వసతుల కొరత ఉంది. దీనికి తోడు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాల హత్య కేసు విచారణ కొనసాగుతుండటంతో నగర పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ఇంట్లో ప్రశ్నించారు. అక్టోబర్ 25న జగన్ ఎన్ని గంటలకు ఆ సమయంలో అతనితో ఎవరెవరు ఉన్నారు, దాడి ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది, దాడికి ముందు నిందితుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా దాడి చేశాడు అనే విషయాలను ప్రత్యక్ష సాక్షుల నుండి రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మందిని కూడా విడివిడిగా విచారించడంతో పాటు స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏకు పూర్తి స్థాయిలో సహకరించామని, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావడానికి కూడా సిద్ధమని వైసీపీ నేతలన్నారు. పోలీసు వారు కూడా మాకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. మేము వచ్చి మరి మీ మీద విచారణ మీద మాకు నమ్మకం లేదని ఆ రోజు చెప్పి మేము కోర్టుగా సమ్మెస్ చెప్పాం. ఆ పోలీసు వారు ఇచ్చిన ఏదైతే ఆ రోజు ఎవరైతే మాకు అందరికీ కూడా నోటీస్ ఇచ్చారో వాళ్ళందరం కూడా ఈరోజు చెప్పాం. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే దానిపై పారదర్శకమైన విచారణ జరిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కుట్రదారులను, నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఆరోపించింది. అందుకే కేసు ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో లంచ్ పిటిషన్ మోషన్ చేసిందని వైసీపీ నాయకులు మల్లా విజయప్రసాద్ ఆరోపించారు. ఈరోజు మీలో నిజాయితీ, నిబద్ధత ఉంటే, మీలో మానవత్వం ఉంటే, మీలో ఒక నాయకత్వ లక్షణాలుంటే, దొంగ వైఖరి వహించకుండా ఉంటే ఈరోజు లంచ్ మోషన్ ఎందుకు మూవ్ చేశారు? ఎన్ఐఏకి ఇవ్వకుండా అది ఆపండి అని చెప్పి ఎందుకు మీరు మోషన్ మూవ్ చేశారు? అంటే దీని వెనకాతలు మీ ప్రమేయం ఉన్నట్టు మీరే బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. లేకపోతే మీరు ఎందుకు లంచ్ మోషన్ మూవ్ చేస్తారు? అటు ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అత్యవసరంగా విచారణ జరపాలన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఎన్ఐఏ అధికారులు విశాఖపట్నం సెంట్రల్ జైలు అధికారులకు లేఖ రాశారు. నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను ఇవ్వాలని కోరారు. ఈ విషయమై నోటీసులు ఇచ్చారు.